వర్ణన రాక్షస సంహారం గంభీర వాతావరణం రెక్కళ్లకు కట్టినట్లుగా ఇవ్వబడింది శ్రీ హనుమాన్ వీర పరక్రమ జయగాథ ఆంజనేయుడు గర్జించే అరణ్యమంత కంపించే వజ్ర సమాన శరీరంతో వాయుసుతుడు నిలిచే ఆకాశమే చీలినట్లు నాదము వినిపించే ధర్మ రక్షణ శపథంతో యుద్ధానికి సాగే లంకనగర గగనమున మేఘాలు కమ్మెను విద్యుత్తతలు మెరిసి భయం పుట్టించెను హనుమంతుని కళ్ళలో అగ్ని జ్వాల మెరిసెను రాక్షస గణమంత వణికెను లంకిని ఎదురై గర్జించే అహంకారముతో ఒకే ముష్టితో పడద్రోసే వాయుపుత్రుడు భూమి కంపించే ఆ దెబ్బకు ఘోరముగా లంక ద్వారమే చిరిపోయే భయంకరముగా కత్తి ఝళిపించే కోపముతో హనుమంతుడు గదపట్టే మహావేగముతో ఒక్క ఘాతమున రాక్షసుడు నేల కూలే రక్తధారలు పారే భీకర దృశ్యములో అక్షకుమారుడు అహంకారమున ముందుకొచ్చే అగ్ని బాణములు వర్షించే ఆకాశమున హనుమంతుడు నవ్వి వక్షస్థలమున తగిలించే ఒక్క పిడికిలితో అక్షుడిని సంహరించే హనుమంతుని బంధించెను కానీ ఆంజనేయుడు లీలగా భరించెను రామనామ స్మరణతో విడిపించెను ప్రహస్తుడు ప్రళయాగ్ని వంటి దాడి చేసే గజగర్జనతో గదను ఊపే ఒక్క ఛట్కాతో వక్షం చీల్చే రాక్షస సేనంత చెదరిపోయే పాతం వ్యాపించే స్త్రీలు పిల్లలు అరణ్యమున పారే హనుమంతుని రూపమే కాల స్వరూపమై మరణ భయం రాక్షసుల హృదయమున నాటే కాలనేమి మాయ వేషమున అడ్డుకొచ్చే ఔషధి పేరుతో మోసం చేసే హనుమంతుడు జ్ఞాన నేత్రంతో గుర్తించే ఒక్క పాదఘాతంతో సంహరించే సింహిక ఆకాశమున నీడపట్టే బలముతో వానరుడిని లాగే హనుమంతుడు ఛాతి చీల్చి ఆమె హృదయమునే ప్రాణం తీసే మేఘనాదం అగ్నినాదం కలిసెను రణభూమి రుద్రతాండవమై మారెను వాయుపుత్రుడు విజృంభించే మహావేగమున యమదూతలే భయపడ్డ దృశ్యమున లంక దహనమున జ్వాలలు నర్తించే ఆకాశమే ఎర్రబడే అగ్నితో సీతమ్మకు ధైర్యమున మాట ఇచ్చే రామకార్యం సిద్ధించునని తెలిపే శ్రీరామదూతగా విజయ గర్వంతో నిలిచే వీర హనుమంతుడు భక్తి శక్తిగా మెరిసే రాక్షస సంహారకుడు ధర్మ రక్షకుడు జయ జయ ఆంజనేయ మహావీరుడా